విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, వర్షంలో తడుస్తున్న పాపని ఇంట్లోకి తీసుకొచ్చే మిషతో నేను వర్షంలోకి వెళ్లి నా చేతికి అందకుండా పరిగెడుతున్న పాపని అందుకుని బలవంతంగా ఇంట్లోకి తీసుకురావాల్సి వచ్చింది. ఈలోగా నేను కూడా తడిచి ముద్దైపోయానండి. వర్షంలో తడిసిన గువ్వపిట్టలా పాప ముడుచుకుని చలికి వణుకుతోంది. చక్కగా వేడివేడి నీళ్లతో తలంటి స్నానాలు చేసి ఇద్దరం బయట హాల్లోకి వచ్చేసరికల్లా మా అమ్మ వేడివేడి పకోడీల ప్లేట్ మా ముందు పెట్టింది. అమ్మలకి మనం నోరు తెరిచి అడక్కపోయినా మన మనసేం కోరుకుంటుందో ఇట్టే అర్థమైపోతుంది కదండి. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలతో మీ ముందుకొచ్చే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో రెడీ అయిపోయింది. మరి ఈ రోజు సరికొత్త వంటకాన్ని మనకు పరిచయం చేస్తున్నారు విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ రోజు మాకేం వంటకం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు ఆలు గులాబ్ జామ్ నేను పరిచయం చేస్తున్నానండి మన సఖీ ప్రేక్షకులకి. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండానండి. ఆలు, మైదా, డీప్ ఫ్రై నూనె, పంచదార, కోవా, నెయ్యి, ఇలాచి పౌడర్, జీడిపప్పు, బాదం పప్పు, సాల్ట్. ముందుగా ఏం చేయాలండి? ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం పేస్ట్ లా మనం తయారు చేసుకోవాలి. ఓకే అండి. బౌల్ ఇస్తారా నాకు? ముందుగా మనం ఉడికించిన బంగాళదుంపలు రెడీ చేసి పెట్టుకున్నాం అండి. ఓకే. ఉడికించిన బంగాళదుంపలు బౌల్లో వేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలండి. ఓకే అండి. ఇవన్నీ పేస్ట్ చేసుకుని కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, స్మాష్ చేసుకుని. ఓకే అండి. తర్వాత కొంచెం మైదా వేసుకోవాలి. ఇప్పుడు మైదా కొంచెం వేసుకుంటాం అన్నమాట, కొంచెం దగ్గరగా అవడానికి టేస్ట్ కోసం. ఇంట్లో వాటర్ పెద్దగా అవసరం ఉండదు. ఓకే. మనం ఇది పిండి నేను కలిపి రెడీ చేసే లోపల ఒకసారి మీరు స్టవ్ వెలిగించి పాకం తీసుకోవడానికి, పంచదార పాకం తీసుకోవడానికి ఒక డిష్ పెడతారా? సరే. దీని మీదకి డీప్ ఫ్రైకి పెద్ద బాండె పెట్టండి పాకం తీసుకోవడానికి. ఓకే. అది వేడవుతుంటే తర్వాత కొంచెం పంచదార వేసి దాన్ని కరగడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. అది కలుపుతూ ఉండాలి. కొంచెం ఇది వేడెక్కేసరికి ఆయిల్ వేస్తే డీప్ ఫ్రైకి కూడా అవుతుంది. లోపల ఇది పిండి నేను రెడీ చేసుకుంటాను బౌల్స్ చేయడానికి. ఇప్పుడు దీంట్లో మీరు అందాక పంచదార కొంచెం అందులో వేసి చూడండి. మొత్తం వేసేయమంటారా? హాఫ్ కప్ కప్ వేసేయాలి. ఓకే. వేసి అది మాడకుండా కొంచెం వెంటనే వాటర్ వేయాలి. ఓకే అండి. కొంచెం స్పూన్తో కలుపుతుండాలి. ఓకే, తప్పకుండాను. ఇది బంగాళదుంపలు వేసి కలిపాను, తర్వాత మైదా వేసాను, కొంచెం పచ్చి కోవా అనమాట. ఓకే. అని చెప్పనేసి టేస్ట్ కోసం బాగుంటుంది, స్మూత్ గా వస్తాయని చెప్పేసి. ఓకే. ఒక చిటికెడు సాల్ట్. ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటారా? ఇంకా చేస్తుంటానండి అన్ని కూడా. ఇది ఆయిల్ వేసుకుంటే లోపల వేడెక్కుతూ ఉంటుంది. నేను ఆయిల్ ఇస్తాను, కొద్దిగా ఆయిల్ వేసి పెడతారా? ఓకే. డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే. సరిపోతుంది కదా? సరిపోతుంది. అందుకోసం ఇది నేను సిమ్ లో పెట్టనా? అది అంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కనుక కొంచెం సిమ్ లో పెట్టండి. ఓకే. ఇది కొంచెం బౌల్స్ అవ్వాలి కనుక మరి కొంచెం మైదా పిండి కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఓకే అండి. చేతికి అంటకుండా మన బౌల్స్ అవ్వాలి, అందుకోసం అని చెప్పనేసి బౌల్స్ చేసుకుని మనం రెడీ చేసుకోవడానికి ఒక ప్లేట్ ఇస్తారు. ప్లేట్ లో రెడీ చేసుకుంటే మనం వెంటనే ఆయిల్లో వేసుకోవడానికి